విజయవాడ సున్నపు బట్టీల సెంటర్కు చెందిన అజయ్ కుమార్ ఏ పని లేకుండా ఖాళీగా తిరుగుతుండేవాడు. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకోగా బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో అజయ్పై ఫోక్సో కేసు నమోదైంది. అయినప్పటికీ వారిద్దరూ కలిసే తిరుగుతూ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. ఎన్నాళ్ళు ఇలా ఖాళీగా తిరుగుతామనుకున్నారో ఏమో ఆ ప్రేమ జంట పెళ్లి చేసుకుందామనుకుంది. కానీ పెళ్ళంటే మాటలా బోలెడు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత కాపురం చేయాలన్నా నెల నెల ఖర్చులుంటాయి. వీళ్ళిద్దరి వద్ద నయా పైసా లేదు. దీంతో దొంగతనం చేసి దోచుకున్న సొమ్ముతో జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. వాసవినగర్కు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు వరప్రసాద్కు బాలిక అమ్మమ్మతో పరిచయం ఉంది. ఈ క్రమంలోనే అమ్మమ్మతో కలిసి ఆ బాలిక కూడా వరప్రసాద్ ఇంటికి వెళ్లేది. గ్యాస్ ఏజెన్సీ నిర్వహిస్తోన్న వరప్రసాద్ ఇంట్లో సొమ్ములు బంగారం బాగా ఉంటుందని భావించిన ప్రేమ జంట ఆ ఇంట్లోనే దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. అజయ్ను తీసుకుని వరప్రసాద్ ఇంటికొచ్చిన బాలిక తామిద్దరం భార్యాభర్తలమని పని ఇప్పించాల్సిందిగా కోరింది. ఆయన సరేనని వారిని పంపించాడు. ఆ సమయంలోనే ఇంటి పరిసరాలు, వీధిలో రాకపోకలపై ఈ జంట రెక్కీ నిర్వహించింది. అయితే అక్కడి నుంచి పోతూ పోతూ ఈ వీధిలో ఓ ఇంటి ఆవరణలో ఉన్న కుక్కపిల్లను ఎత్తుకెళ్లిపోయింది ఈ జంట. ఆ తర్వాత ఓ రోజు రాత్రి వరప్రసాద్ ఇంట్లోకి చొరబడి కిటికీ విరగ్గొట్టి లోపలికి ఈ ప్రేమ జంట ప్రవేశించింది. బెడ్రూంలోని బీరువా పగలగొట్టి దాదాపు 20 లక్షల విలువైన 365 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అనంతరం బాలిక ఇంట్లో నగలు దాచిపెట్టి స్కూటీపై నందిగామ వెళ్లి బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు.